ఆయన అట రేవంత్ రెడ్డి అట ఏదో యూనివర్సిటీకి పోతుండట చదువుకోవడానికి, పాపం 10 కోట్లు ఖర్చు పెట్టి. నాయకుడు ఎట్లా కావాలట, నాయకుడు ఎట్లా కావాలో ఆడ విద్యలు నేర్పుతారట. విద్యలు నాయకుడు ఎట్లా కావాలో విద్య ఏంది బాబు, నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలందరికీ భూమి పడతారు, అది నాయకుడు అయితే. తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీల 30,000 స్కూల్స్ ని అమెరికా స్కూల్స్ లాగా మార్చారు, అది నాయకుడు అయితే. తెలంగాణలో మండలానికి 100 కోట్ల హాస్పిటల్, అమెరికా లాంటి హాస్పిటల్ కట్టరాదు, నువ్వు నాయకుడు అయితే. తెలంగాణ గడ్డ మీద అందరి చేతికి చైనాలాగా చేతి పని రాదు, ఉపాధి, నువ్వు నాయకుడు అయితే. అంటే ఈయన పోయే దేనికంటే ప్రజలకు ఏమీ చేయకుండా ప్రజల నోట్లో మన్నుగొట్టి ప్రజల్ని చంపి కూడా నాయకుడు అయ్యే మాంత్రిక విద్య అని నేర్పుతారని పోయి వాడికి. ఇది సంగతి. ఇంకా చెప్పాలంటే భూగోళం మీద ఒక కోర్సు నడుస్తుంది. అదేం కోర్స్ అంటే హౌ టు కిల్, హౌ టు మర్డర్ ట్రూత్. సత్యాన్ని చంపడం ఎట్లా, సత్యాన్ని చంపేయడం ఎట్లా, అబద్ధంతో రాజ్యాన్ని నిర్మించే మార్మిక, మాంత్రిక, తాంత్రిక విద్యలు నేర్పుతున్నారు కూడా. అట్లా భుజం మీద గొడ్డలు పెట్టుకొని సత్యాన్ని చంపడానికి తిరుగుతున్న వాడే ప్రధానమంత్రి మోడీ. దేశం అంతా తిరుగుతున్నాడు. అదే గడ్డల్ని రేవంత్ రెడ్డి భుజం మీద పెట్టుకొని తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల చైతన్యాన్ని, బీసీఎస్సీ ఎస్టీలలో ఉండే నిజాయితీని, బీసీఎస్సీ ఎస్టీల పోరాడే స్వభావాన్ని, తెలంగాణ గడ్డ మీద రాబోయే విప్లవాన్ని, సత్యాన్ని నరకడానికి రేవంత్ రెడ్డి భుజం మీద గొడ్డలు పెట్టుకోవడానికి ఆ విద్యలు నేర్చుకోవడానికి పోతున్నాడు. ఇక్కడికి వచ్చి ఇక జేఏసీ పని పడతా అన్నట్టుగా వస్తాడట. నేను రెడీగానే ఉన్నా, కాసుకొని నేను కూడా రెడీగానే ఉన్నా. నాకు అంబేద్కర్ గురువు, అలా నేను నేర్చుకున్న నాయకుడు ఎట్లా కావాలి. నాకు కాంశీరామ్ గురువు, నాకు జ్యోతిరావు ఫులే గురువు, నాకు సాహు మహారాజ్ గురువు, నాకు రాజ్యాంగం పాఠం, నాకు రిపబ్లిక్ కంట్రీయే స్ఫూర్తి. నాకు నాయకత్వం ఇది. నువ్వు నేర్చుకోగా అర్జెంట్ రావాలి, తొందర రావాలి. నాకు పర్లేదు, తొందర రావాలి. ఆ నాయకత్వం కోర్సు చేసుకుని రా. నాకు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా. నేను ఏం దుర్మార్గమైన పరిపాలన ఇది. రాజ్యం అంటాడు ఎవడన్నా.